క్రైస్తల దైవ మర్మములు మే 10. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తన 105:4. దావీదు పొందిన రెండవ నష్టమును చూచెదము. దేవుని వాక్యము నుండి 2 భాగములు. మొదటి దినవృత్తాంతములు 13 మరియు 15 చదువుము. ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకుని రాగోరెను. సంఖ్యాకాండము 4-7 అధ్యాయములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయులందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలెనని ఉండగా, దావీదు తన స్వంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందసమును ఎక్కించి తెచ్చుటకు పోయెను. మొదటి సమూయేలు 6లో ఫిలిష్తీయులు ఇట్లు చేసి ఉండిరి. సంఖ్యాకాండము 4:15, 7-9లో దేవుడు ఎంతో తేటగా లేవీ కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకొని పోవలెనని చెప్పెను. బండి మీద దానిని ఏమాత్రము తీసుకుని పోకూడదు. అయితే ఇచ్చట దావీదు అతనితో కూడానున్న సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించిరి. మార్గమందు ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోకుండా పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా, యెహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని మొత్తగా ఉజ్జా చనిపోయెను. కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకొని వెళ్ళలేకపోయిరి. రెండవసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించెను. ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరింప మొదలుపెట్టెనో, తానును జనులందరూ మహోత్సవముతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకుని రాగలిగిరి. మొదటి దినవృత్తాంతములు 15:28. ఈ గొప్ప సంఘటన తరువాతనే 105 కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన పాటను దావీదు రాసెను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. కీర్తన 105, 1-7, 14, 15. ఈ వచనములు దావీదు మనస్సును నింపిన తలంపులను మనకు తెలియచేయును. దేవుని సముఖమును సదా వెతుకుచు ప్రతి విషయములో ఆయన ఏర్పాటు ఏమై ఉన్నదో తెలుసుకొనని ఎడల, మన సమస్త కార్యములందును ఏర్పాట్ల యందును ఆయన క్రమమును అనుసరించని ఎడల అని మన ఇండ్ల విషయములైతేనేమి సంఘ విషయములైతేనేమి మనకు పెద్ద నష్టం కలిగించును. ఆసక్తి, జ్ఞానము, అభిప్రాయమును బట్టి నడుచుకొనకూడదు, దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను.